నమస్కారం ప్రజలారా. మన పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారి ఆత్మగా పేరు పొందినాడు. మరి వీళ్ళకి చెప్తే కేవీపీ రామచంద్రరావు గారికి చెప్తే పెద్ద ఆయనకి చెప్పినట్టే, పెద్ద ఆయనకి చెప్తే ఈయనకు చెప్పినట్టే అన్నంత పేరు పొందినటువంటి కేవీపీ రామచంద్రరావు గారు నారా లోకేష్ను పొగిడినాడు. నారా లోకేష్ పైన ప్రశంసల వర్షం కురిపించినాడు. సరే, దేనికి మాట్లాడినాడు? మరి మన జగనన్న ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి పనులు చేసి మరి ఎంతో ప్రజాదరణ పొంది 151 సీట్లు వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చానే మరి 3 రాజధానుల నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు పొగడలేదే. మరి పోలవరాన్ని మేము పూర్తి చేస్తాం, పోలవరం పూర్తి చేసి పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారి విగ్రహం అక్కడ పెడతామన్నప్పుడు పొగడలేదే. మరి మన అన్న చేసిన ఎన్నో పనులు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి పనులు ఉన్నాయి. చారిత్రాత్మకంగా ఆలోచన విధానంతో ముందుకు పోయినాడు. ఏనాడు కూడా పొగడకుండా నారా లోకేష్ గారిని దేనికి పొగడాల్సి వచ్చింది అనేదే నా యొక్క పాయింట్. ఎందుకంటే ఇప్పుడు మన అంటే నీ వయసు ఆయనే కదా, ఆయన ఉండవల్లి కిరణ్ కుమారా, అరుణ్ కుమారా ఎవరో ఉన్నాడు కదా, ఆయన ఏ విధంగా మన జగనన్నను ఏ విధంగా పోర్ట్రేట్ చేసుకుంటూ ఏ విధంగా మన జగనన్నకు ఒక రక్షణ వలయంగా మారి ఏ విధంగా మాట్లాడుతున్నాడు. మరి మన జగనన్న బఫూన్ పనులు చేయని, డకాయట్ పనులు చేయని, అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా సరే మరి ఒక మంచి పని చేయకపోని ఏమన్నా కానీ వెనకేసుకొని వచ్చాడు కదా. నువ్వెందుకు వెనకేసుకోరాలా? నారా లోకేష్ని ఎందుకు నువ్వు పొగిడేది? నారా లోకేష్ని ఎందుకు పొగడాలి నువ్వు? మరి మన అన్న ఆలోచన విధానం నీకు తెలుసు కదా, గతంలో నువ్వు చూసినావు కదా, దగ్గరుండి చూసినావు. మాకన్నా కూడా ఇంకా దగ్గరుండి ఒక కుటుంబ సభ్యుడిగా నువ్వు ఆ కుటుంబంలో ఏం జరిగినాయి, ఏంది వ్యవహారం, ఏంది కథ, మనోడు చేసిన పనులు ఏంది, మనోడు పెద్ద ఆయన అడ్డం పెట్టుకొని ఏ విధమైనటువంటి పనులు చేసినాడు, ఏ విధంగా దొంగ షెల్ కంపెనీలు పెట్టినాడు, ఏ విధంగా అక్రమార్జన, ఏ విధంగా అక్రమాలు అడ్డగోలుగా చేసి ఏ విధంగా డబ్బులు సంపాదించినాడు అనేటివన్నీ నీకు తెలుసు. మనోడు ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో కూడా నీకు తెలుసు. మరి అన్నీ తెలిసినప్పుడు కూడా నువ్వు దేనికి మాట్లాడాల్సి వచ్చింది ఇటువంటి వ్యాఖ్యలు? మనోడు గతంలో 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నాము. మరి అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా దళిత డ్రైవర్ని చంపినప్పుడు దేనికి ప్రశంసీలా? మరి కరోనా టైంలో దేనికి పారాసెటమాల్ వేసుకోండి, మాస్కులు అడిగితే దళిత డాక్టర్ని ఏ విధంగా ఇది చేశారో అందరం చూసాం. ఆ రోజు దేనికి మనోడిని ప్రశంసీలా? మరి షర్మిలమ్మకు వాటా ఈకింట మరి రాజకీయాల కోసం వాడుకొని ఆ తర్వాత బయటికి పంపించినారే, మరి దేనికి ఆ రోజు నువ్వు ప్రశంసీలా? దేనికి ప్రశంసీలేదయ్యా? మరి వివేకం సార్ని ఏ విధంగా మరి ఇది చేసిన వాళ్ళ కూతురు సునీతారెడ్డికి ఏ విధమైనటువంటి అండగా నిలబడినాడో మరి దేనికి నువ్వు ప్రశంసలేకపోయినావు? ఇప్పుడు ఏం ఆశామాషా పనులు కాదు. మనం ఎన్ని చేసినాం? 1, 2, 3 ఎన్నో రకాలైనటువంటి పనులు చేసినాం. మరి చేసినప్పుడు ప్రశంసినటువంటి నువ్వు మరి ఈరోజు దేనికి ప్రశంసించాల్సి వచ్చింది నారా లోకేష్ గారిని? నువ్వు ఏనాడైనా సరే మన జగనన్న దగ్గరికి పోయినావా? నాకు ఈ పని ఉండదు బిడ్డ, నువ్వు నాకు చేసి పెట్టు అని చెప్పి ఏమన్నా అడిగినావా? అడిగే సాహసం చేసినావా? పోనీ గేటు దగ్గరికి పోయే సాహసం చేసినావా? ఏదో హైదరాబాద్లో ఒకటేదో పెట్టుకున్నారు, ఏది మీటింగో ఏదో పెట్టాడు, ఓకే బాగానే ఉండదు. ఆ రోజు అన్నను పిలిచినావా నువ్వు? ఆ రోజు నుంచి అన్నకు నీ మీద ఉండదు, ఈడికి ఉండదు. అర్థమవుతుందా? ఆ రోజే హిట్ లిస్ట్లో ఉన్నావు నువ్వు, ఆ రోజే ఉన్నావు. మరి అన్నను పిలిచలా? అన్నను పిలుచుకుంటా షర్మిలమ్మను ఎట్లా పిలిచినావు? షర్మిలమ్మను పిలిచి ఆ మీటింగ్ని విజయవంతం చేసుకున్నావు. మరి మనోడిని పిలిచొచ్చు కదా, మనోడిని పిలిచి, మనోడికి ఇడే కట్టే పని ఏమి లేదు కదా. మరి మనోడు ఖాళీగానే ఉన్నాడు, మనోడిని పిలుచు, మనోడితో ఏందినైనా ఎట్లా చేయాలా, ఏంది వ్యవహారం అని చెప్పి ముచ్చట పెట్టు. లేదంటే నువ్వు ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డిని ఏనాడు కూడా ఇది చేయకుండా మనోడిని నారా లోకేష్ని పోగొట్టము, నారా లోకేష్కు రాజశేఖర రెడ్డికి వాళ్ళు ఏదైనా సరే ప్రజా సమస్యలతో పోతే వాళ్ళు స్పందించే తీరు బ్రహ్మాండమైనగా ఉన్నది. వాళ్ళు అధికారులకు ఫోన్ చేసి అప్పుడే నీ దగ్గరికి పలానా మనిషి వస్తున్నాడు, నువ్వు ఇమ్మీడియట్గా ఆ పని చేసి పెట్టు, ఇమ్మీడియట్గా ఆ పని అయిపోవాలా. మనోడికి దగ్గరికి పోయి కలిచే కదా నువ్వు. అంటే దగ్గరికి పోయి కలవాలంటే కలవనీరు, అది వేరే విషయం అనుకోండి. మనకు మిలిటరీ ఉన్నాడు, లేదంటే ఇంకొకటి ఉన్నాడు, వీళ్ళందరినీ గేట్లు దాటుకొని పోయి స్వామివారి దర్శనం చేసుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. అయినప్పటికీ నువ్వు వేచి ఉండాల్సిందే. వేచి ఉండాలా? లేకుండా ఉంటే ఇంకొక రకంగా పోతే ఎట్టనుకున్నావు నువ్వు? వీళ్ళను పొగిడిన పాట మనోడు ఎంత ఇబ్బంది పడతాడు అనేది నీకు అర్థమవుతుందా? మరి నిద్రలేసి ఒరే నన్ను ఈ మాదిరి పొగడలేదు, మరి ఎట్ చేద్దాము, కదిరికోడికి ఫోన్ చేయి ఆయుధాలోడికి అని అంటే నీ పరిస్థితి ఏంది? మావోడే అంటే మనోడికి ఎదిరించిపోయిన వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది ఒకసారి ఆలోచన చేయండి. మనోడు చేసినటువంటి పనులు ఏవైనా సరే గొప్ప గొప్ప నిర్ణయాలు ఉంటే చెప్పండి. ఎన్ని మాటలు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేసిన వాటికే ఎన్నిసార్లు శంకుస్థాపన చేసినాడో చెప్పండి.
రకరకాలుగా ఉన్నాయి మనం చేసినటువంటి అన్ని. మద్యపానంలో ఏ విధంగా కొల్లగొట్టినామో చెప్పండి, ఏ విధంగా హిందువుల మీద దాడులు చేసినామో చెప్పండి, హిందూ దేవాలయాల మీద దాడులు చేసినామో చెప్పండి, బిడ్డకిటాటి నచ్చమని చెప్పండి, నచ్చకనే గుడి చెట్టు ఇంట్లో వేసుకున్నాడని చెప్పండి, 3 రాజధానులు కట్టడంతో బిడ్డకు ఎంతో ఆనందంగా ఉంటుంది అందుకనే 3 రాజధానులు కడుతున్నాడని చెప్పండి. చెప్పండి ఎన్ని లేవు? పోలవరం పూర్తి అయితే మన రాష్ట్రానికి మంచి పేరు వచ్చాదని చెప్పి పోలవరాన్ని పూర్తి చేయలేదని చెప్పండి. ఎన్నో ఉన్నాయి మన అన్న చేసేటి ఎన్ని కూడా. మరి ఎట్టని లేకంట మరి మీ బిడ్డ అన్నప్పుడు మీ బిడ్డకు మన బుక్కుల మీద పాస్బుక్కుల మీద ఆయన బొమ్మ వేసుకుంటే తప్పే ఉండదని చెప్పండి. మరి గతంలో మీ బిడ్డ అన్నప్పుడల్లా మీరు ఓట్లు వేశారు కదా, ఇప్పుడు మన బిడ్డకు మనం డబ్బులు ఇకంటే ఎవడిచ్చాడు, అప్పులు తెచ్చుకొని రాష్ట్రాన్ని ఎటైనా పోనీండి అని చెప్పండి. ఆ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏ విధంగా మన అన్నను దగ్గర ఏ విధంగా మన అన్న ఒక ఇదిగా ఉంటాడు మన అన్నకు, మరి మీరు ఎందుకు ఉండలేకపోతున్నారు? మీరు కూడా మన జగనన్న బఫూన్ చేయని, డెకాయిడ్ చేయని, హౌలే చేయని, లంగా చేయని, పనికి మాల్ నాటి ఎన్ని ఉన్నాయో అన్ని రకాలు చేసినప్పటికీ మన అన్నను మీరు ఒక రక్షణ వలయంగా, రక్షణ కవచంగా మారి మనోడిని మీరు ఏమి చేసినా కూడా ఎస్ జగన్ చేసింది కరెక్ట్ అధ్యక్ష అని చెప్పాలా. అటు చెప్పాల్సింది పోయి అటు చెప్పుకుంటా ఇంకొక రకంగా చెప్పితే ఇది ఎంత మేరకు బాగుంటుంది సార్? మీరు పెద్దోళ్ళు, మీరు ఆ కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులు, మరి మనోడి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, మనోడికి వ్యతిరేకించి మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది, మనోడిని ఆడబెట్టి పక్కన ఉండేటువంటి వాళ్ళను పొగిడితే మనోడికి ఏ విధంగా కాలతాది అనేది మీకు చాలా బాగా తెలుసు కేవీపీ గారు. నేను చెప్పాల్సిన పని లేదు. పెద్దోళ్ళు మీరు, మీకు అన్నీ తెలుసు. తెలిసినప్పటికీ కూడా మనోడిని బాధ పెట్టాలనేటువంటి లక్ష్యంగా పోయి మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే మనోడు చాలా బాధపడతా ఉన్నాడు. ఎందుకు కేవీపీ గారికి నేనేం అన్యాయం చేసినాను, దేనికి ఇట్లా మాట్లాడుతున్నాను అంటే పెద్దోడని విలువీకుంటా మాట్లాడి ఉండొచ్చు గతంలో నేను, వాస్తవమే. కానీ నేను అయినప్పటికీ కూడా ఆయనకేం చెడ్డ చేయలేదే, ఎందుకు నారా లోకేష్ని పొగుడుతున్నాడని, మరి రాత్రి నుంచి అన్నం తినలేదని, ఎగ్గిపప్పులు తింటున్నాడని నాకు వచ్చిన సమాచారం. సో నేనేం చెప్తానంటే మనోడు ఎన్నైనా చేయని, మరి మీరు పెద్ద ఆయన కాడి నుంచి మాకు కుటుంబ సభ్యులుగా సన్నిహితంగా ఉన్నారు కాబట్టి మనోడు ఏమి చేసినా కూడా ఎస్ అది కరెక్ట్ అని చెప్పండి. ఇప్పుడు ఉండవల్లి చెప్తాడు కదా అరుణ్ కుమారు, అదే విధంగానే చెప్పినారంటే మనోడు సంతోషపడతాడు, 5వ వాళ్ళకు ఫోన్ చేయకుండా ఉంటాడు, కదిరిలో ఉండేటువంటి పరిశ్రమలకు పని పెట్టుకుంటూ ఉంటాడని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలపైన నారా లోకేష్ గారు స్పందించే తీరైతే బాగానే ఉండదని ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు. నేను అనుకునేదే కాదు, నాకేమి ఇసుక క్వారీలు లేదంటే ఇంకొకటి లంగా బఫూన్ డెకాయిట్ పనులు మనం ఏమి చేయడంలే. కానీ ప్రజలు అనుకునేది ఏంటంటే ప్రజలు ఏదైనా సమస్యల మీద పోతే స్పందిస్తున్నారు, పనులు అవుతున్నాయి అని అనుకుంటున్నారు. అదే అందులో భాగంగానే ఈ కేవీపీ రామచంద్రరావు కూడా మరి చెప్పడం జరిగింది. చెప్పింది మనోడికి నచ్చదు. ఎవరన్నా చెప్పుంటే నాకు సంబంధం లే, నేను మాట్లాడుండేవాడిని కూడా కాదు, నేను వీడియో చేసేవాడిని కూడా కాదు. మరి మన పెద్ద ఆయన వైఎస్ఆర్ గారి ఆత్మగా పేరు పొందినటువంటి కేవీపీ రామచంద్రరావు గారి మరి అన్నకు వెన్నుపోటు పొడుచా ఉంటే తట్టుకోలేక కేవీపీ రామచంద్రరావు గారు మీరు ఈ విధంగా చేయటం, అన్న బాధపడుతున్నాడు, మరి అన్న బాధపడితే ఏ విధంగా పరిణామాలు ఉంటాయనేది కూడా మీకు బాగా తెలుసని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మనోడు ఏమి చేసినా కూడా మనం అదే కరెక్ట్ అనాలా. 3 రాజధానులు రేపు 2039లో ఆయన ప్రధాని అయిన తర్వాత ఆంధ్రాకు 6 రాజధానులు కావాలంటే ఎస్ కరెక్ట్ అనాలా. అంటే 3 కదా ఇంతకు ముందనింది, మరి ఇంకా టైం పెరుగుతుంది, అప్పుడు జనాభా పెరుగుతారు, మరి 3 రాజధానులు కావాలి. ఇప్పుడు ఉంటే మొన్నంతా 3 రాజధానులు, ఇంకా 6 రాజధానులు కడదామన్నా కూడా వాస్తవమే జిల్లాకు ఒక రాజధాని గడిపారు, మొత్తం ఇబ్బంది ఏమి లేదని ఆయన అనకముందు మనం అన్నాం అనుకో ఆయన సంతోషపడతాడని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ ప్రజలారా మనం ఖచ్చితంగా అన్నను ప్రధానమంత్రిని చేద్దాం. చేసే వరకు ఇటువంటి వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా వాటన్నిటిని ఎదుర్కొని మనం ముందుకు పోదామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం.